ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానం. పరిశుద్ధుడు ప్రేమనమ్మకమైన మా దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన వారం నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభు మీ సన్నిధిలో మరొకసారినైనా మీ నామాన్ని మహిమపరచడానికి ఘనపరచడానికి పిలిచిన ఆయా కృపను బట్టి దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన వారం అయినా మరి ప్రభా ఎంతో మందినైనా మీ సన్నిధిలో ఇంటి దగ్గర గడిపారు ప్రభువా. వారిలో కొంతమంది లేనటువంటి పరిస్థితి, ఎంతో ఘోరమైన విపత్కరమైన పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితులు ప్రభువా. అయా పోయిన వారం ఉన్న వారి వారం లేదని బాగా అయా జ్ఞాపకం చేసుకున్నందుకు అయా చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకున్నాం. అయా మీ బిడ్డలు మీరు ఆధ్యాత్మిక అయా వాళ్ళకు దయచేస్తున్నారు. అయా మా బంధువులు, మా స్నేహితులు ఎంతో మంది చాలా కలుసుకుంటున్నారు. అయా ఇంకా మాకు సమయం ఇచ్చామంటే ప్రభు అయా నామకాల కొరకే అర్థం చేసుకుంటున్నారయ్యా. మీ సన్నిధిలో ప్రార్థించేవారు ప్రతి ఒక్క కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. గొప్ప శక్తివంతులుగా తయారు చేయండి అయా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇంతవరకు పాటలు నామాన్ని మహిమపరిచాం ప్రభు. అయా స్తుతించాం ప్రభు. అయా నాయన మీ వాక్య ధ్యానంలో పీడిస్తుండగా ప్రభు అయా ఏ రీతిగా ఈ పరిస్థితిని అధిగమించాలి ప్రభు. ఏ కరోనా పరిస్థితుల్లో ఎటువంటి అయా మేము ఆలోచన చేయాలి, ఎటువంటి అయా మేము పరిస్థితుల్లో మేము చేయాలి అనుకుంటున్నాం. అయా మాకు జ్ఞానం దయచేసి అయా సొలొమోను మహారాజు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహిస్తున్నాం. లేఖ భాగాలు మేము ధ్యానిస్తున్నాం. మీరే మాతో మాట్లాడండి అయా. నైనా తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తాం అయా. లైవ్లో చూసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటాం అయా. వారు కూడా నేను బలహీనైతే బలపరిచే దేవుడు నాయన అయా. మీ వాక్యం చాలా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి వారితో మీరు మాట్లాడాలని ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లిస్తాం అయా. ఇంటి దగ్గర ఉంది అయా ధ్యానం చేస్తున్నటువంటి జ్ఞాపకం చేసుకుంటాం. మీ సన్నిధి ప్రభావ మీరు మాతో ఉండండి, మాట్లాడండి ప్రభావ అయా. ఈ ఉదయకాల సమయంలో మాతో ఏది మాట్లాడుతున్నారో ప్రభావ ఆ వాక్య భాగాన్ని మీరే మాకు సహాయం నిలబడండి అయా. మీరే మాతో ఉండండి ప్రభావ అయా. మాకు అర్థమయ్యే బోధించండి ప్రభావ అయా. మాకు జ్ఞానాన్ని ఉండి అయా మాకు శక్తిని ఇవ్వండి ప్రభావ. మీరు మాతో ఉండి నడిపించి మహిమపడతానికి ప్రభుత్వం. ఈ కరోనా సమయంలో ఓదార్చే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు ఆయన, ధైర్యాన్ని ఇవ్వండి అయా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. మీ వాక్య ధ్యానం పెడుతున్న మీ ఆత్మని బలపరిచి అయా నిరంతర శక్తితో మీరు మహిమ పొందమని ప్రభావ మీ కృపలో బలపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే బోధించి అలాగే చూస్తున్న వారు కూడా వీడియోలో చూస్తున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసి మా కుటుంబాలు గొప్ప ఆశీర్వాదాన్ని రేపమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు మరొక తరుణం, మరొక సమయం దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. అది దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతగా మనం భావించాల్సింది. ప్రభు బిడ్డలారా, మరి దేవుని యొక్క కృపను బట్టి మనం ధ్యానం చేయడానికి ఉదయకాల సమయంలో ఆరాధనలో దేవుడు మనల్ని ఎంతగానో చూపించాడు. మరొకసారి దేవాది దేవునికి మనం ఏమిచ్చినా తీర్చలేని రుణం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్నేహితులు, మన బంధువులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రియ స్నేహితులారా గమనించండి. ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయం తప్పితే మరొక సమయం మనకు దేవుడు ఇస్తాడనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కనుక ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ఏ రీతిగా లేఖనాలను నెరవేర్చాడు. మనం నెరవేర్చినటువంటి లేఖనాల గురించి మనం మాట్లాడదాం. దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పు, దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పు అనే మాట మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పు అనే అంశం మీద ఈ వారం మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరాధన జరగట్లేదు, దేవుని యొక్క మందిరాల్లో ప్రార్థన జరగట్లేదని మనం బాధపడుతున్నాం.
కానీ దేవుడు ముందుగానే ఒకానొక సమయాన దేవుడు లేఖన భాగంలో రాసి ఉంచాడు. ఆ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆ దేవుడు ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆ ఈ లేఖన భాగంలో రాయించి పెట్టాడు అంటే కనుక మనం ఆలోచన చేద్దాం. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో మనం ధ్యానం చేద్దాం ఈ రోజున. ఆమోస్ గ్రంథము, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగంలో చూడండి బైబిల్లో ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఆరాధన జరగట్లేదు. మన పరిస్థితి ఏంటి? దేవుడు ఏ రీతిగా మనల్ని ఆలోచింపజేస్తున్నాడు, దేవుడు ఏ రీతిగా మనల్ని మన జీవితాన్ని కొనసాగించమంటున్నాడు అనేది మనం బాగా ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని చర్చిలో ఆరాధన పాటలు ఆగిపోయింది, ఎందుకని ఆగిపోయి ఆరాధన పాటలు అని మనం ఆలోచన చేద్దాం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే, చదువుతాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపముగాను చాలు. ఏంటంట? మందిరంలో పాడే పాటలు ఆగిపోతాయి అని దేవుడు ముందుగానే మన కొరకు ఒక లేఖన భాగం రాయించి పెట్టాడు. ప్రవచన గ్రంథమైనటువంటి ఆమోస్ గ్రంథంలో 8వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే, చర్చిలో ఆరాధన పాటలు ఆగిపోతాయి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆరాధన ఎందుకు ఆగిపోయింది? దేవుడు ముందుగానే చెప్పాడు, ప్రవచన గ్రంథం నెరవేర్చబడాలి. అందుకే ఒక మాట అన్నాడు, ఈ గ్రంథంలోని ఒక్క పొల్లైనా తప్పిపోకుండా నెరవేర్చబడుతుంది అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఒక పొల్లైనా పోకుండా నెరవేర్చబడు. ఆమోస్ గ్రంథంలో ఉన్న మాట నెరవేర్చబడింది. ఈ రోజున లాక్డౌన్ పెట్టి ఆరాధన జరగట్లేదు, ప్రార్థన జరగట్లేదు అని అంటే కనుక దేవుని యొక్క నెరవేర్పు మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క నెరవేర్పు జరగాలి కనుక ఆరాధన పాటలు పాడటం ఆగిపోయింది. చాలా మంది పోటీగా పాడుతూ ఉండేవారు. పాటలు ఎంత చక్కగా పాడేవారు, సంతోషంగా ఆనందంగా పాటలు పాడే పరిస్థితి. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు కూడా ఫోన్ పట్టుకుంటే ఎక్కడ వైరస్ వస్తుందో, ఎక్కడ ప్రభావం గురవుతాం, ఎక్కడ మరణమైపోతాం, ఈ మరణాలు జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఏం ఆలోచన చేయాలి? ప్రియమైన దేవుని పెట్టాలి, ఆలోచన చేయాలి. చర్చిలో ఆరాధన పాటలు ఆగిపోయాయి. అంత మాత్రమే కాదు, అదే వయసులో కింద మనం చదువుకున్నట్లయితే ఏమన్నదంటే, ఆ దినమున ప్రలాపముగాను శవములు లెక్కకు ఎక్కువగును. ఏంటంట? శవములంట లెక్కకు ఎక్కువగును. తర్వాత ప్రతి స్థలమును అవి పారవేయబడును. ఓడకుండి ఏం చేయలేని పరిస్థితి, మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి. శవములు ఎలా ఉన్నాయంట? లెక్కలో నుంచి, అనుకున్న దాని నుంచి ఎవరో లెక్క పెట్టలేని పరిస్థితి. ఈ రోజున చనిపోయిన వారిని సమాధి కార్యక్రమాలు చేయాలంటే కనుక ఎవరు కూడా దగ్గరికి వెళ్ళని పరిస్థితి, ఇంట్లో వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, అయిన వారు, బంధువులు, ప్రేమించిన వారు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు. ఆలోచించే ఎందుకు ఇలా జరుగుతున్నాయి కదా, ఎందుకు ఇలా జరుగుతున్నాయని నేను చివరిలో వివరిస్తాను మీకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆమోస్ గ్రంథంలో ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. ప్రతి స్థలంలో పారవేయబడతాయి, ఎక్కడ పడేస్తారో కూడా తెలియదు, సమాజంలో పడేస్తారో తెలియదు, లేకపోతే చెత్త పడేస్తే ఇక్కడ పడేస్తారో తెలియదు. చాలా పరిస్థితుల్లో శవాలు పట్టించుకోక పడేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున లేఖనం నెరవేర్చబడింది. దేవుడు చెప్పాడు, శవాలు లేఖకు మించి ఉంటే ప్రతి స్థలంలో ఉన్నది, ప్రతి ఊర్లో వాడాలి, ప్రతి ఊర్లో వాడడం, ప్రతి ఇంట్లో మరణ ఘోష. ఈ రోజున ఆలోచించేది ప్రియమైన దేవుడు, ఇంకా దేవుని వాడకపోతే, ఇంకా దేవుని వైపు తిరగకపోతే 8వ వచనంలో ఒక భాగంలో చూడండి, ఇందు గురించి భూమి కంపించదా కదా, దాని నివాసులందరూ
అంగలాసుగా ఏంటంట భూమి అంతా ఈ విషయం గురించి కంపిస్తుందంట. ఒక భూకంపం వస్తే భూమి మొత్తం కదిలిపోతుంది. అలాగే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఈ భూ ప్రపంచం అంతా కూడా అలజడితో ఊగిపోతుంది. ఏ దేశంలో ఏం జరుగుతుందో, ఏ ఊళ్ళో ఏం జరుగుతుందో భూ ప్రపంచం మొత్తం మీద చెప్పుకుంటూ ఉన్నారు ఈ కరోనా గురించి, ఈ మహమ్మారి గురించి. అంత మాత్రమే కాదు, ఆ విషయంలోనే ప్రధానం ఏంటంటే దాన్ని నివారిస్తున్నారు, అంగలారుస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. దేవుడు ఈ కరోనా గురించి ఏడవాలంటే లేదు, బాధపడవాలంటే లేదు. దేవుడి దగ్గర ప్రలాపించాలి. ప్రేమే దేవుడు కూడా ఎక్కడ ఏడుస్తున్నావు? నీ వాళ్ళు చనిపోయారని ఆ చనిపోయే వాళ్ళ గురించి పట్టణ దగ్గర ఏడుస్తున్నావా? లేకపోతే కుటుంబంలో ఏడుస్తున్నావా? లేకపోతే నీ బంధువుల దగ్గర ఏడుస్తున్నావా? నువ్వు ఎక్కడ ఏడుస్తున్నా ప్రయోజనం లేదు. కానీ నీ దేవుడైన యెహోవా దగ్గర నువ్వు అంగలార్చు, అక్కడ ప్రలాపించు, అక్కడ దుఃఖించు. దేవుడు నీ దుఃఖ దినాన్ని సమాప్తం చేస్తాడు, నీ దుఃఖ దినాన్ని తీసివేస్తాడు. ప్రేమ దేవుడికి ఇంకా నువ్వు లోపడకపోతే అంత మాత్రమే కాదు, చర్చిలో ఆరాధనలో ఒకటే కాదు, 10వ వచనంలో ఒక మాట, మీ పండుగ దినములు దుఃఖ దినములుగా, మీ పాటలను ప్రలాపములుగా మారుతుంది. ఎంత ఘోరమైన మాట ఉంది. పండగ దినాలు ఎలా అయిపోతాయంట? దుఃఖ దినాలుగా అయిపోతాయంట. పండగ వచ్చిందంటే సంతోషించాల్సిన సమయం, పండగ వచ్చినట్టు ఆనందంగా కొనుక్కోవాల్సిన సమయం. ఇలాంటి పరిస్థితుల్లో పండగ దినాలు లేకుండా ఆ పండగ రోజున దుఃఖించేటువంటి సందర్భం ఉన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. పండగలు అనేవి చేసుకుంటారు, దుఃఖపడాలి, వేదన పడాలి, ప్రయాసపడాలి. ప్రియమైన దేవుడు బిడ్డ, ఇంకా దేవుడికి నువ్వు లోపడకపోతే దేవుడు చెప్తున్నాడు, మీ బాధలన్నీ కూడా, మీ సంతోష గీతాలన్నీ కూడా ఏమైపోతాయంట? ప్రారంభాలుగా మారిపోతాయి, ఏడుపు కొట్టి పాటలు అయిపోతాయంట. మరి మన కాలేజీలో శ్రీరామ్ గారు అయితే పాట పాడినప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా పాడతారు. ఎలా పాడతారంటే సంతోషకరమైన పాట కూడా దుఃఖంతో పాడతారు. అలా పాడినప్పుడు ఆయన అంటాడు, ఏంటమ్మా పాట ఎంత సంతోషంగా పాడాలి పాట, మీరేంటి ఏడుస్తూ పాడతారే అని ఆయన బాధపడుతూ ఉంటాడు. ప్రియమైన కూడా ఇక్కడ మాట ఏంటంటే సంతోష గీతాలన్నీ కూడా దుఃఖ పాటలు అయిపోతాయట, ఏడుపు కొట్టి పాటలు అయిపోతాయట, ప్రలాపించే దినాలు వస్తాయట. ప్రియమైన దేవుడు పెట్టాలి, ఆలోచించి ప్రలాపించాల్సిన ధైర్యం వచ్చింది. పాట సంతోషంగా పాటలు ఈ రోజు కాదు వచ్చే పోటీగా పాడాలి. కానీ ఇప్పుడు ఆ ఏడుస్తూ పాడేటువంటి దినాలు వచ్చినాయి. ఎంత ఘోరమైన దినాలు. ప్రభు పెట్టారా? ఆలోచించేయండి. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉండడానికి సూచనలు, దేవుని యొక్క నెరవేరుతున్నవి, ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దేవుని పెట్టాలి, ఆలోచించేయండి. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట మాట్లాడతాడు. 16వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపత్యకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీ కన్నుల ఎదుటనే, మీ దినములలోనే సంతోషముని, ఆనందముని, పెండ్లి కుమారేశ్వరము, పెండ్లి కుమారేశ్వరము ఈ చోట వినపడకుండా మారిపోయిన. అబ్బా, ఎంత ఘోరమైన మాట. ఏంటన్నా? మందిరాల్లో వివాహ దినాలు ఉండవంట, మందిరాల్లో వివాహం జరగడం ఉండదు, మందిరాల్లో వివాహ దినాలు పాటలు వినపడమంట, వివాహం ప్రకటన వినపడవు, పెళ్లిలు గోడ వినపడదు, పెళ్లి యొక్క కచేరీలు వినపడవు, పెళ్లి యొక్క సందడి వినపడదు. ఎంత గౌరవం! ఈ దినాన పెళ్లి చేసుకోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలని ఎవరనుకుంటారు కదా? ఉన్న పెళ్లిళ్ళు కూడా కాస్త మానేయాల్సిన పరిస్థితి, ఉన్న పెళ్లిళ్ళు మానేయాల్సిన పరిస్థితి. ప్రేమించే ఆలోచించేయండి. ఏంటంటే ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు, ఏ పెళ్లి కూడా వినపడదు. మరి ఎలా?
దేవుని యొక్క కృప మనకు కావాలి. దేవుని యొక్క ఉగ్రత మన మీద నుంచి వెళ్ళిపోవాలి. ఆలోచించేకి ప్రిమిట. అందుకని ఇక్కడ మాట్లాడతాడు. అంత మాత్రమే కాదంట, 4వ వచనంలో చూద్దాం. వారి ఘోరమైన మనసులు వారిని గురించి రోదనం చేయబడదు. వారు బాధ పెట్టబడక భూమి మీద పెట్టమని పడి ఉండదు. చాలు, ఎలా పడతారు? చాలా ఘోరంగా. చనిపోయే వారి గురించి దుఃఖించడానికి అవకాశం లేదు. ఈ రోజున చనిపోయిన వారి గురించి వారి మీద పడి ఎడవడానికి అవకాశం లేదు. ఈ రోజున ఎంత ఘోరమైన, దుఃఖించడానికి అవకాశం లేదు. శవాలు ఎలా ఉంటాయంట? పెంట గొప్పలే పడవేయబడుతుంది అంట. ఎక్కడ పడితే అక్కడే శవాలు శవాలు శవాలు. ఇప్పుడు సందర్భం జ్ఞాపకం చేస్తాం. ఫరో సైన్యము ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి రాకపోతే ఐగుప్తు నుంచి దేవుడు 9వ తెగులుతో ఒక తెగులు రప్పించాడు. 9వ తెగులు ఏంటా తెగులు అంటే కనుక తొలి సంతానమైనటువంటి మగ పిల్లలందరినీ కూడా దేవుడు హతమార్చాడు. ఆ రోజున ఫరో రాజు యొక్క కుమారులతో సహా పశువులతో సహా ఐగుప్తుకి సంబంధించినటువంటి తొలిచూరు మగదాని ప్రతిని కూడా దేవుడు సంహరించాడు. అప్పుడు అంట శవాలు ఎలా ఉన్నాయంట? ప్రతి ఇంట్లో కూడా ఒక శవం ఉన్నారు. ఎంత గౌరవం! ప్రతి ఇంట్లో కూడా ఒక శవం. వాళ్ళంతా కూడా అంగరాజుతున్నారు. ఆ శవాలు అయ్యా, నీ దేవుడు చాలా గొప్పవాడు, ఈ తెగులు బాధ నుంచి తప్పించమని వారు దేవుడికి ప్రార్థన చేశారు. మనం కూడా మనకు వచ్చినటువంటి తెగులు కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుడిని బతిమాలుకోవాలి, దేవుడిని వేడుకోవాలి. మనం అనుకుంటూ ఉన్నాం కానీ డాక్టర్ వల్ల అయితే ఏ డాక్టర్ వల్ల కానివ్వాలి. డాక్టర్ వల్ల ఏ పని అయితే ఈ పాటికే మొత్తం అంతా కూడా కావాల్సిన మెడిసిన్ రావాల్సిందే. ఏదో కొంతమందికి ఆపగలుగుతాం. డాక్టర్ కూడా చాలా ప్రయాసపడుతున్నారు దేవుడు. కానీ నిజమైన దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ఇంత దేవుని వాటిని ప్రకటించబడుతుంది, ఇన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి. మనం అర్థం చేసుకుంటాం దేవుని రాక సమీపంగా ఉంది. దేవుని యొక్క నెరవేర్పు వచ్చింది. ఆయన అన్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను కనుక మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రభా, ఒకవేళ నేను నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ప్రభా నా బ్యాగ్ సర్దుకోలేదు, నా ఇల్లు సర్దుకోలేదు, నా కుటుంబంతో చెప్పలేదు అని అంటే కుదరదు. ఆయన ఎప్పుడు రెప్పపాటు వస్తారో తీసుకెళ్ళాలని తెలియదు. అప్పటికే నువ్వేముంటున్నాయి? సిద్ధపడిపోయి ఉండాలి. అప్పటికే సిద్ధపడమని ప్రియమైన దేవుడు పెట్టాలి. ఆలోచించే అంత మాత్రమే కాదు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే 16వ అధ్యాయం 7వ వచనం, చచ్చిన వారిని గురించి జనులను ఓదార్చుటకు అంగలార్పుకు ఆహారం ఎవరును పంచిపెట్టరు. చాలు చాలు. ఏంటంట ఇక్కడ ఆహారం పంచిపెట్టడం అంటే చనిపోయిన వారికి కర్మ చేయటం, దినాలు చేయటం, సంవత్సరాలు చేయటం, భోజనాలు పెట్టడం, ఇంకేమన్నా ఉంటాయని ఏమన్నా. ఒకవేళ అనుకోవచ్చు చనిపోయిన వారు చనిపోతుంటే ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరాలు మనవాడికి భోజనాలు పెట్టుకోవచ్చులే అని ఆలోచన చేస్తామేమో ప్రియమైన దేవుడు పెట్టాలి. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు, ఇక ఏమన్నా చనిపోయిన వారి జ్ఞాపకార్థ సమావేశాలు తొలగించబడతాయి. జ్ఞాపకార్థ సమావేశాలు తొలగించబడతాయి, సంవత్సరాలు తొలగించబడతాయి, వారి భోజన కార్యక్రమాలు తొలగించబడతాయి అంట. ఇవన్నీ కూడా లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడే తన లేఖనాలు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డ. ఇక్కడ ఆలోచించేయండి. అంత మాత్రమే కదా, అందుకనే అన్నాడు దేవుడు మనల్ని ఏమంటాడంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే,
మీరు తలుపులు మూసుకొని దాగి ఉండండి. శ్రమ తీరేంత వరకు కూడా మీరు తలుపులు మూసుకొని మీ ఇంటిలో దాగి ఉండండి. ఇప్పుడు ఏం జరుగుతున్న పరిస్థితులు? లాక్డౌన్ బాబు, మీరు ఎవరు కూడా ఇళ్ళలోంచి బయటికి రావద్దు. పదే 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 చెప్తున్నారు. ఇళ్ళలోంచి బయటికి రావడానికి మీకు ప్రమాదం ఉంది. ఒకవేళ ఇంటి నుంచి బయటికి రమ్మన్నా మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఆలోచించే ఏ పరిస్థితులు జరుగుతున్నాయి? లేఖనాలలో ఉన్న విషయాలే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రేమ దేవుని పెట్టాలి, ఆలోచించండి. అందుకని ఆయన అంటాడు, శ్రమ తీరేంత వరకు కూడా మీ ఇంట్లో మీ తలుపు వేసుకుని మీరు లోపల దాగి ఉండండి అంటాడు. ఆలోచించండి ప్రేమ దేవుని పెట్టాలి. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. చాలు. ఎవరన్నా గర్వం వహిస్తారంట? యెహోవా మాత్రమే ఆ దినాన్ని గర్వం వహిస్తాడు. దేవుడు మాత్రమే. అసలు కరోనా ఎప్పుడు తగ్గుతుంది? కరోనా వైరస్ ఎప్పుడు పోతుంది కదా? మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎప్పుడు పోతుంది ప్రమాదకరమైన రోగం, ఈ మరణకరమైన రోగం అని మనం ఆలోచన చేసి పదే పదే కలవకుంటున్నాం. మనము డాక్టర్స్, శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద మేధావులు కూడా ఎప్పుడు పోతే నిజానికి నిజమే కదా? మనకు ఒక ఆలోచన రావాలి. ఎప్పుడు పోతామా ఈ యొక్క వైరస్ అని బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఎప్పుడు పోతుంది, ఎప్పుడు తీసివేస్తాం కదా? దేవుడు అంటున్నాడు, ఎన్ని చేసినా పోదు, కానీ ఒకే ఒకటి చేస్తే మాత్రం పోదు. ఏంటది అంటే కనుక మనుషుల అహంకార దృష్టి తగ్గింపబడను, మనుషుల యొక్క గర్వము అనగదొక్కబడనంట. ఏంటంట? అహంకార దృష్టి తగ్గిపోవాలి, మనుషులో ఉన్నటువంటి గర్వము తగ్గిపోవాలంటే. ఇశ్రాయేలు ప్రజలు గర్వంతో విర్రవీగిపోయారు, అహంకార దృష్టితో విర్రవీగిపోయినటువంటి ప్రజల్ని దేవుడు చేశాడంటే ఏం చేశాడు దేవుడు? కోనావు సంతానాన్ని ఏం చేశాడు? భూమి నెరవేర్చి వారందరిని మింగివేసింది, వారి సంతానాలను కూడా మింగివేసింది. ఎందుకని? వాళ్ళలో అహంకార దృష్టి వచ్చింది. దేవుడితో నీవే మాట్లాడతావా, మేము మాట్లాడేవా? అహంకారం, గర్వం. మోషే నాయకుడిగా ఉంటే నువ్వు మాకు నాయకుడు కావాలా, మేము నడిపించుకోలేము మా సైన్యాన్ని. ఎంత ఘోరంగా మాట్లాడారు! అహంకారం, అహంకారం, గర్వం. ఈ వైరస్ అనేది తగ్గాలంటే ప్రతి మానవుడిలో పశ్చాత్తాపం రావాలి, గర్వము తగ్గాలి, అహంకార దృష్టి తగ్గిపోవాలి. ఆలోచించండి. మనకి ఎప్పుడైతే ఈ అహంకార దృష్టి ఉంటుందో ఆ కరోనా అనేది తగ్గదు. చాలా మంది భక్తులైన వారు, ఇతర భక్తులు, వారు ఎలా ఉన్నారంటే వారు దేవతల ముందు సాష్టాంగం పడిపోతారు, సరెండర్ అయిపోతారు. ఎలాగా? ఇంకెవరున్నారో జనాలు ఉన్నారో చూడరు, నిలువుకు పడుకుని వారు ఎలకెక్కడికి దండాలు పెడతారు. ఎంత తగ్గించుకుంటారంటే చాలా భక్తి విషయంలో వారు చాలా కఠోరంగా చేస్తారు. మనకి ఎలా చెప్తారంటే తగ్గించుకున్నారు. అయ్యా నా వల్ల ఏమి కాదు, ఈ వైరస్ నా వల్ల ఏమి, నేనేం తీసివేయలేను, ఏ మందులో బాగు చేయలేదు. ఒకటే, మనుషుల్లో ఉన్నటువంటి అహంకార దృష్టి, మనుషుల్లో ఉన్నటువంటి గర్వం ఎప్పుడైతే తగ్గించబడదో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ మరణం నుంచి బయటకు తప్పిస్తాడు. మరణం నుంచి హిజ్కియా వేడుకున్నాడు, ప్రభువా నాకు వచ్చిన మరణము రోగకరమైన మరణం నువ్వు ఇచ్చావనుకున్నాడు. ప్రభువా ఏమన్నాడు? అయ్యా ఎలా చేశాడంటే ప్రార్థన, మనమైతే ఏం చేస్తాం? ప్రభువా ఇంత నమ్మకంగా, విశ్వాసంగా నీ సన్నిధిలో నేను ఉంటే, నీ మందిరంలో నేను గడిపితే, నువ్వు ఇచ్చే బహుమానం ఇదా, నీ బిడ్డలని చెప్పుకుని తిరుగుతుంటే నువ్వు ఇచ్చేటువంటి బహుమానం ఇదా మనం దేవుడిని తీసుకోవడం దేవుడు. కానీ హిజ్కియా అంటున్నాడు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను యథార్థ హృదయుడనై ఉండటం నువ్వు చూసావు కదా, న్యాయంగా సత్యంగా ఉండటం నువ్వు చూసావు కదా,
నీ సన్నిధిలో నేను ఎక్కువ ప్రవర్తించాను నువ్వు చూసావు కదా ప్రభు. నా ప్రవర్తన అంతా కూడా చూసినటువంటి దేవుడు నీకు తెలియగానే వాడు. ఆ ప్రార్థనకి దేవుడంట ఆ మనసు కలిగిపోయిందంట. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? కన్నీళ్లు విడవతో దేవుడు చూశాడంట. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం దేవుడు చూశాడు. చూసి ఎవరు ఊరుకున్నా ఏది సహాయం చేయడానికి సహాయం కొరకు ఎవరిని ఎదురు చూస్తే మనం చూసి వెళ్ళిపోతాం. సహాయం చేయ దేవుడు అలా చేయక హిజ్కియా ప్రార్థన కన్నీళ్లు విడవడం దేవుడు చూశాడంట. చూసి ఆ ప్రార్థనని అంగీకరించి ఆ ప్రార్థనకి జవాబు వెంటనే చెప్పినటువంటి యెషయా ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి ఎడలేదు. ఎడకముందే యెషయా మాట్లాడలేదు. హిజ్కియా దగ్గరికి ఇలాగా నువ్వు సెలవు ఏంటి 15 సంవత్సరాల ఆయుష్ నువ్వు ఎంత గొప్పదని. ఒకే ఒకడు ఎవరో హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించుకున్నాడు. హిజ్కియా ఒకడే. అతను చేసిన పని ఏంటి అంటే డబ్బులే సంపాదిస్తున్నాడు, డబ్బులే ఖర్చు పెడతాడు. చేశాడు ప్రార్థన, యథార్థమైన ప్రార్థన చేశాడు. అయ్యా నీ సన్నిధికి నేను ఎక్కడో నడుస్తున్నాను నీకు తెలియదా? నేను కన్నీరు విడవడం నువ్వు చూసావు ప్రభు. చూసినటువంటి దేవుడు దేవుడులా ఆ కన్నీటికి జవాబిస్తాడు. ఆ ప్రార్థనని అంగీకరించాడు. మనం కూడా చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించబడిన ప్రార్థన ప్రతిఫలం దక్కించుకుంటుంది. ప్రతిఫలం వస్తుంది అంగీకరించబడిన ప్రార్థన. హిజ్కియా ప్రార్థన ఎలా అంగీకరించాడంటే ఆయన చేసేటువంటి ప్రార్థన, ప్రభువా నీ సన్నిధిలో నేను పాటలు పాడుతూ నేను ఎంతగానో గడిపినాను. ఒకవేళ నాకు ఈ నామమే వస్తుంది అనుకుంటే నీ ఇల్లంతా చక్కబెట్టుకొని చెప్పాడు హిజ్కియా. ఒకవేళ మరణమే వస్తుంది అనుకుంటే అది నీ చిత్తమే ప్రభువా. ఎంత చక్కగా ప్రార్థన చేశారు. ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన మనలో ఉన్నటువంటి అహంకార దృష్టి తగ్గే వరకు కూడా ఈ కరోనా వైరస్ అనేది తగ్గలేక సార్. అందుకని ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నమాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మరణం ఎక్కడికిందంట? మరణము మన కిటికీలో ఎక్కిస్తున్నది. మన నగరంలో ప్రవేశించదు. ప్రతి నగరంలో మరణమే. ఎక్కడ లేదు అక్కడ లేదంటలేదు. ప్రతి ఊర్లో మరణమే, ప్రతి నగరంలో మరణమే. మరణం ఎలా వస్తుందంట? కిటికీలు వస్తుందంట. అందుకని అపవాదంట ఎవరిని వెతుకుతున్నా అని అటు ఇటు తిరుగుతూ ఉంటుందంట. ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఎవరిని మింగాలా, ఎవరిని మరణానికి తీసుకెళ్ళిపోవాలా, ఎవరిని ఇక్కడి నుంచి పట్టుకుపోవాలా అని ఒక మరణం యొక్క ఆలోచన కిటికీలు అంతా ఎక్కి వస్తున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. హిజ్కియాలాగా ప్రభువా ఈ మరణం నుంచి నన్ను తప్పించు, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించు. మరణం ఎంతో సమీపంగా ఉంది. వేదంతో మనం ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ ప్రార్థనకి కదా. మన పిల్లలు ఏడుస్తుంటే మనం చూడగలుగుతామా? చూడండి. ఏదో విషయాన్ని ఆ ఏడుపు మార్పిస్తాం. మనం ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. దావీదు మహారాజంట తనకు వచ్చిన శ్రమను బట్టి ఆ ఒలీవల కొండ ఎక్కుతూ ప్రార్థన చేశారంట. ఎలా ప్రార్థన చేశారంట? కన్నీళ్లు కాల్చి దుఃఖపడుతూ ప్రభువా నాకు సహాయం చేయి అన్నమాట. ఆయన కన్నీళ్లు విడవడం దేవుడు చూశారు. వెంటనే జవాబు ఇచ్చినటువంటి దేవుడు. హిజ్కియా కన్నీళ్లు విడవడం దేవుడు చూశారు. వెంటనే జవాబు ఇచ్చిన దేవుడు. మనం కన్నీళ్ళు విడిస్తే చూడాలి. ఆయన బిడ్డలో మనం ఏడుస్తుంటే ఆయన చూడలేదు కదా. ఏ మాత్రం కూడా బాధపడితే ఆయన సహించే దేవుడు, ఆయన సంతోషించే దేవుడు, కానీ కలిపే దేవుడు. అందుకని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా ఇదే నీ మాట చెప్పుము, చాలా మీద పెంట పడినట్టు పంట పోయేవాడు కనుక పిడికిలు పడినట్టు ఎవడను సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడు లేకపోవడం. ఎంత ఘోరమైన
ఎంత ఘోరమైన మాట. పని చేసేవాళ్ళు పని చేస్తూనే ఉంటారు, చనిపోయేవాళ్ళు చనిపోతూనే ఉంటారు, శవాలు పడిపోతూనే ఉంటారు, ఎవరు పట్టించుకునేవాడి పరిస్థితి. అప్పుడు అంటా ఉన్నారు ఆ కథలో అయితే ఇదంతా మామూలే కదా, చనిపోమా ఇప్పుడు అనుకుంటారు. ఇక ఆ పరిస్థితులు వచ్చేస్తాయి. పలానా చోట చనిపోయి అమ్మో చనిపోయారు అనేవాడు. ఇప్పుడు ఏంటంటే కరోనా కదా, అదంతా మామూలే, కరోనా కదా చచ్చిపోతారు అంటే ఎవరు పట్టించుకోరు. చనిపోయా కూడా ఎవరు పట్టించుకోరు. శవాలను కూడా ఆ పెంట కుప్పలలో పడి ఉంటే ఎవరు పట్టించుకోని పరిస్థితి. పూడ్చడానికి కూడా ఎవరైనా పరిస్థితి. ఆలోచించండి. అంత మాత్రమే కాదు, ఆ మనిషి నుంచి ఎవరు ఆ పోగు చేసేవాళ్ళు ఎవరు అంత ఘోరమైన విపత్తుకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేయి. నువ్వు ఆలోచన చేయాలి ఈ రోజున. ఏంటంటే కనుక ఈ ప్రవచనము ప్రవచించబడిన ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఈ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయంటే కదా, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయంటే ఆలోచన చేయండి. చివరికి వచ్చేసాం. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయంటే రాబోయే ప్రవచనం కూడా నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క రాక సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు, పరిశుద్ధులను తీసుకెళ్ళబోతున్నాడు. కాబట్టి నువ్వు సిద్ధపడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఈ ప్రవచనం నెరవేర్చబడింది. ఆ ప్రవచనం నెరవేర్చబడదా? నెరవేర్చబడి మనం అనుకున్నామా ఈ పరిస్థితి వస్తుందని? కానీ ఊహించామా ఈ పరిస్థితి వస్తుందని? ఏమన్నా కూడా ఊహించాలి ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఆలోచన చేయండి. ప్రవచనము ఈ ప్రపంచం అంతా కూడా మనం ఆలోచన చేస్తాం. ఈ ప్రవచనాలు ఎప్పుడు రాయబడినవి? కొన్ని వేల సంవత్సరాల క్రితం కదా. క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం రాయబడింది. ఈ కళలో వస్తుంది, శవాలు లేఖలు తీసుకుపడతాయి, ఎవరు పట్టించుకోరు, ఎవరు కళలు చేయరు, ఎవరు పూడ్చిపెట్టరు. ఒకరికొకరికి పొత్తులతో భయాందోళనతో మరణాలతో ఈ దేశం నిండిపోయే ప్రవచనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఇప్పుడు రాసింది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఆలోచించండి. ఈ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి కనుక ఈ నెరవేర్చబడిన ప్రవచనం బైబిల్లో మనం చూస్తే ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చబడుతున్నాయి. ఆయన రాక సమీపంగా ఉంది. అందుకని మనం ఆలోచన చేయాలి. మనం ఎలా జీవిస్తే మనం ఎంత పడతాం, ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనలు అన్నమాట. అందుకనే బుద్ధి కలిగిన కన్యలవలే ఆయన మధ్యాకాశంలో ఎదుర్కొని సిద్ధపడి కలిగి మనం ఉండాలంట. బుద్ధి కలిగిన కన్యకల వలె, బుద్ధి లేని వారిగా కాదు, బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఏం చేయాలంట? ఆయన రాకడకు సిద్ధపడి మనం సిద్ధపాటు కలిగి ఉండాలంట. ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ప్రియమైన దేవుడు, ఆలోచించి ఆయన రాకడకు సిద్ధపడాలి. మనం ఆలోచించేద్దాం. ఒకవేళ మనం అనుకుండొచ్చు ప్రభా, ఒకవేళ మనం అనుకోవచ్చు ప్రభా నన్ను తప్పించు ప్రభా అంటే కుదరదు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుకోవాలి. ఈ రోజున ఇంటి దగ్గర ఉన్న ప్రియ స్నేహితులు, అలాగే చూస్తున్నటువంటి స్నేహితులు కూడా ఆలోచన చేయండి. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క అనుగ్రహం పొందాలి. ఆయన అనుగ్రహం పొంది మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎలా కలిగి ప్రార్థన చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఏ సమయాన్ని ఏం సంభవిస్తుందో, ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఉంటాయో అని మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అందుకని చూడండి, ఆయన యోధ రాసిన పత్రికలో, యోధ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించుడి, శరీర సంబంధి అయిన వారిని పవిత్ర
ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కనుక చాలు చాలు. ఏంటంటే కొందరినైనా సరే అగ్నిలో దిగిపోతున్నటువంటి కొందరినైనా నువ్వు రక్షించాలంట. అది నీ భాగం, అది నీ బాధ్యత. అగ్నిలో కూలిపోతున్నటువంటి కొందరినైనా ఏం చేయాలి? రక్షించి బయటికి తీసుకురావాలంట, రక్షించి బయటికి రప్పించాలని అనుకుంటారు. ప్రభువా, మన కళ్ళ ముందే కూలిపోతున్నటువంటి దిగిపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. మనం ఆలోచన చేద్దాం. నడిపించాలి, కొందరైనా దేవుని వైపు నడిపించాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. అందుకని కొందరినైనా సరే అగ్నిలో దిగిపోతున్నటువంటి కొందరినైనా నువ్వు రక్షించు. అది బాధ్యత, మనందరి బాధ్యత. మనం రక్షించాలి. ఎవరిని? కొందరినైనా మన సహోదరుని రక్షించాలి. మనం ప్రార్థన చేయాలి. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగలిగితే ఈ రోజున మనకు వచ్చిన భయంకరమైన విపత్కరమైన పరిస్థితి మన నుంచి దాటి వెళ్ళిపోతుంది. మరణం అంటే ఇశ్రాయేలు ప్రజలు దాటుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆయన 9వ తెగులు 10వ తెగులు రప్పించినప్పుడు, ఐగుప్తులో అందరూ చంపినప్పుడు ఆ తెగులంతా ఇశ్రాయేలు ప్రజలు దాటుకుంటూ వెళ్ళిపోయిందంట. మనం కూడా ఈరోజు దేవుని బిడ్డ, మనం కూడా ఆలోచన చేయండి. మనం మన నుంచి దాటుకుంటూ వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయగలగాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయగలిగితే ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రవచనాలు నిర్లక్ష్యపడుతున్నాయి. చర్చిలో పాటలు ఆగిపోయినాయి, ప్రార్థనలు ఆగిపోయినాయి, పెళ్లి కార్యక్రమాలు ఆగిపోయినాయి, బర్త్డే కార్యక్రమాలు ఆగిపోయినాయి. సమాజంలో కూడా సంతోషకరమైనవన్నీ కూడా దుఃఖ దినాలుగా మారిపోయినాయి. నీ దుఃఖ దినాలని సంతోషంగా మార్చాలంటే, నాట్యముగా మార్చాలంటే నీ ఒక్కరి వల్లే, దేవాది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ఇప్పుడు వరకు కూడా మనం ధ్యానం చేసాం. ప్రవచనాలు నెరవేర్పు ఎలా జరిగాయో మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుడు, ఇంకా జరగబోయే ప్రవచనాలు ఉన్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఈ భూమి మీద దిగబోతున్నాడు. దేవాది దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ కూడా మేఘం మీద ఎగిరించి తీసుకుపోతాడు.